Audio Jungle. అన్నా ఇట్లా నరేష్ అవునా చెప్పాలంటే అర్జున్ రెడ్డిని ఊహించుకొని థియేటర్లోకి వస్తే రావద్దు. విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమాలు వస్తే మాత్రం డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అవుతారు. మంచి అంటే బాగానే సినిమా, అంటే బాగాలేదని చెప్పలేము, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అట్ ద సేమ్ టైం లాస్ట్లో కొంచెం లాగ్ చేశారు. మిగతా మొత్తం చాలా బాగుంది, అంత బ్యాడ్ ఫీలింగ్ కాదు, కొంచెం కన్ఫ్యూజన్ లాస్ట్లోకి వచ్చే కొంచెం లాగ్ అయింది. బట్ ఓవరాల్గా మంచి కాన్సెప్ట్, మంచి మెసేజ్ అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి లాగా లిప్ లాక్స్ ఏమైనా ఉన్నాయా? డార్లింగ్, నువ్వు అర్జున్ రెడ్డి నేను ఊహించుకోవద్దు. ఇది విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమా అని చూస్తే మాత్రం డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. నన్ను లేవు అంటే అర్జున్ రెడ్డి నువ్వు అర్జున్ రెడ్డి ఫ్యాన్ అయితే అర్జున్ రెడ్డిని ఊహించుకోకుండా సినిమాకి వస్తే మాత్రం డెఫినెట్గా నీకు నచ్చుతుంది. ఇట్లాంటి డైలాగులు బీట్స్ ఏమీ లేవు. డెఫినెట్గా అర్జున్ రెడ్డిని అయితే ఊహించుకోకండి. భయ్యా ఊహించుకున్నట్టు అర్జున్ రెడ్డిని ఊహించుకుంటే మీకు కాలంలో కాలేసినట్టు. అంతేనా? డెఫినెట్గా యావరేజ్. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ ఎలా? అందరు బాగా చేశారు, అంటే సినిమా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. బట్ మనం ఏంటంటే బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ అర్జున్ రెడ్డిని ఊహించుకోకుండా వస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఒక మంచి యాటిట్యూడ్ చూపించాడు అర్జున్ రెడ్డి లాగా. భయ్యా నేను చెప్తున్నా, అర్జున్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నావు భయ్యా? అర్జున్ రెడ్డి తర్వాత యాటిట్యూడ్ అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫస్ట్ ఫిల్మ్ అని ఊహించుకొని రండి, అంతా ఇప్పుడు మర్చిపోతాం మనం. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వచ్చినట్టు మర్చిపోండి. అర్జున్ రెడ్డి దేవరకొండ ఫస్ట్ సినిమా అని అనుకోండి. నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా అర్జున్ రెడ్డి తర్వాత సినిమాని ఊహించుకోండి. డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ నైస్ నైస్ బాగుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.